ఈ టాపిక్ మీద నేను ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది ఒక తెలుగు ఇన్ఫ్లుయెన్సర్సే దాదాపు వేలల్లో ఉన్నారు. ఈ తిరంగా యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. చాలామంది కోల్పోయిన వాళ్ళు, మనీ కోల్పోయిన వాళ్ళు బయటకు చెప్పరు. ఎంత బాధ అనుభవిస్తారో పాపం జనాలందరూ. రామాబాయ్ అనేది వీడియో చూసిన తర్వాత నేనేమనుకున్నా అంటే, అసలు ఈ ప్రమోటర్స్ ఇంత ఘనంగా ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు కదా, ఈ యాప్స్ ఎంతమంది ఇన్స్టాల్ చేసుకుని డబ్బులు పెట్టి నష్టపోయి లాస్ట్ కి సూసైడ్ చేసుకున్నారో ఒక చిన్న రీసెర్చ్ చేసిన. ఇండియా వైడ్ డేటా చూస్తే మీరు నమ్మలేరు అసలు ఎంత మంది ఈ యాప్లలో మనీ పోగొట్టుకున్నారంటే. ఇంకా మన తెలంగాణ విషయానికి వస్తే అయితే నిజంగా బయట నుంచి అప్పులు తెచ్చి మరి వీటిలలో మనీ పెట్టి ఫ్యామిలీకి ఏం చెప్పుకోవాలి, సొసైటీలో ఫేస్ ఎట్లా చూపించుకోవాలని చెప్పి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వీడియో అయితే చాలా పర్సనల్ గా ఉండబోతుంది. ఒకవేళ నువ్వు బెట్టింగ్ యాప్స్ ఆడి మనీ పోగొట్టుకున్నా సరే, లేకపోతే నువ్వు బెట్టింగ్ యాప్స్ ఆడుతూ దాంట్లో బాగా సంపాదిస్తున్నా అనే భ్రమలో ఉన్నా సరే, ఈ వీడియో కోసమే. రంగారెడ్డి జిల్లాలో ప్రకాష్ అనే వ్యక్తి ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరి బెట్టింగ్ యాప్స్ లో పెట్టిండు. బెట్టింగ్ ఓడిపోయిండు. ఫ్రెండ్స్ కూడా డబ్బులు ఇవ్వమని ఫోర్స్ చేస్తుండడంతో అది తట్టుకోలేక ఊరేసుకొని చనిపోయినాడు. రంగారెడ్డికి చెందిన అరవింద్ అనే వ్యక్తికి 3 months బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒకరోజు ఫోన్ లో ఏదో ఒక లింక్ వచ్చింది. సరేలే ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని చూద్దాం, బానే ఉంది కదా అని చెప్పి 200 రూపీస్ ఇన్వెస్ట్ చేసిండు. ఆ 200 250 అయినాయి. తర్వాత 300 ఇన్వెస్ట్ చేసిండు, 370 అయినాయి. అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయిండు. కానీ ఒక స్టేజ్ లో తను పెట్టిన మనీ అంతా నష్టపోయిండు. ఇంకా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనీ తీసుకున్నాడు. చివరికి చెల్లి పెళ్లి కోసం దాచిపెట్టిన మనీని కూడా ఇన్వెస్ట్ చేసి అవన్నీ నష్టపోవడంతో చేసేది ఏం లేక ఫ్యామిలీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోకుండా లాస్ట్ కి సూసైడ్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమ్స్ కి అలవాటు పడి 3 years బాబుకి విషం ఇచ్చి వాళ్ళు కూడా విషం తీసుకొని చనిపోయినారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో నాజీర్ అని ఒక వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్స్ లో మనీ పెట్టి స్టార్టింగ్ లో బాగానే సంపాదించినాడు. వస్తున్నాయి కదా ఇట్లా మనీ అని చెప్పి బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా మనీ తీసుకొని వచ్చి దీంట్లో ఇన్వెస్ట్ చేసి అవన్నీ పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది లాస్ట్ కి ఆత్మహత్య చేసుకున్నాడు. రామకృష్ణ అనే ఒక వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్స్ లో మొత్తం 6 lakhs పోగొట్టుకొని అవి కట్టలేక సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మంది దాగి చనిపోయినాడు. 3 years బ్యాక్ మేడ్చల్లో ఒక వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ కోసం వాళ్ళ మదర్ని భూమి అమ్మిన డబ్బులు ఇంట్లో ఉంటే ఏమని అడిగిండు. వాళ్ళ మదర్ ఇవ్వను అని చెప్పేసరికి వాళ్ళ మదర్ని ఇంకా చెల్లిని పాయిజన్ ఇచ్చి చంపేసినాడు. సోను కుమార్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో మనీ పెట్టి లాస్ వచ్చిన తర్వాత అవన్నీ తిరిగి కట్టలేక హ్యాంగ్ చేసుకొని చనిపోయినాడు. అంతెందుకు, రీసెంట్గా లాస్ట్ వీకే మెదక్ రామాయంపేటకి చెందిన భానుప్రసాద్ అనే వ్యక్తి ఈ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమింగ్లో 1.5 lakhs పోగొట్టుకొని ఎవ్వరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మందే ఉన్నారు. అండ్ దట్టు నేను ఇప్పటిదాకా చెప్పింది తెలంగాణలో ఎంతమంది చనిపోయినారన్న డేటా మాత్రమే. ఈ సో కాల్డ్ ఫ్యాంటసీ యాప్స్ని ప్రమోట్ చేసేటోళ్ళు మొబైల్ ఉంటే చాలు కోట్లు సంపాదించవచ్చని పబ్లిక్ని టెమ్ చేస్తున్నారు. తెలియకుండానే యూజర్స్ని గ్యామ్లింగ్లోకి దింపుతున్నారు. ఫేమస్ క్రికెటర్స్, యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు బోనస్లు ఇచ్చి మరి. ఈ యాప్లలో మనీ పెడితే రావని తెలుసు, కానీ ఎక్కడో ఒక చోట 1% మనకు రాకపోతే వీళ్ళందరికీ వచ్చినాయి కదా, ఒక్కసారి ఆడి చూద్దాం, మన లక్ టెస్ట్ చేసుకుందాం అని చెప్పి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ ఆడడం స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి లోతుకు దిగిన తర్వాత బయటికి రావడం అనేది సాధ్యం కాదు. ఎందుకు తెలుసా? ఈ యాప్ని క్రియేట్ చేసిన వాళ్ళు మనల్ని, మన బ్రెయిన్ని కంట్రోల్ చేయడానికి ఎట్లాంటి టెక్నిక్స్ వాడతారో ఒక్కసారి చూద్దాం. ఫ్లాష్ ఇంటర్ఫేస్. మోస్ట్లీ యాప్స్ అన్ని బ్రైట్గా, ఎంగేజింగ్గా ఉంటాయి అండ్ ఎక్కువగా రెడ్ కలర్నే యూజ్ చేస్తుంటారు. మనం గేమ్లో ఏదైనా విన్ అయినాం అనుకోండి, ఆ సౌండ్స్, ఎగ్జైట్మెంట్స్, పాపప్స్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ లెవెల్ ఆడేటట్టుగా మనల్ని పుష్ చేస్తుంటాయి. నోటిఫికేషన్స్ ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేస్తే, లేకపోతే ఏదో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అంటే ఏదో మిస్ అవుతున్నామని ఒక ఫోమోని క్రియేట్ చేస్తుంటాయి. ఇల్యూషన్ ఆఫ్ కంట్రోల్. ఈ క్రికెట్ బెట్టింగ్ లాంటి యాప్స్లో బెస్ట్ టీమ్ని కానీ గేమ్ని కానీ క్రియేట్ చేయమని ఒక ఆప్షన్ ఇస్తారు. మనమేమనుకుంటాం గేమ్ మొత్తం మన చేతిలోనే ఉందని ఒక భ్రమలో ఉంటాం, కానీ అదంతా ఒక ప్రోగ్రామింగ్ మాత్రమే.
యూజర్ కస్టమైజేషన్ లైక్ ఏజ్, జెండర్, మనీ స్పెండింగ్ అబిలిటీ, లేకపోతే ప్రీవియస్ డేటా, వీటిని బట్టే మీ విన్నింగ్ ఛాన్సెస్ ఉండేలా డిజైన్ చేస్తారు. లీడర్ బోర్డ్ ఇది ఇంకా సూపర్ అసలు, ఎందుకంటే మనం ఆన్లైన్ గేమ్స్ ఆడినప్పుడు ఆ లీడర్ బోర్డ్లో ఎవరు టాప్ ఉన్నారు, ఎంత అమౌంట్ గెలుచుకున్నారు, వాటిని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం కదా, మోటివేట్ అయ్యి ఇంకెక్కువ గేమ్స్ ఆడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ లీడర్ బోర్డ్స్లో ఎవరెవరు ఎంత విన్ అయినారని చెప్పి టాప్ ప్లేసెస్ నుంచి చూపిస్తూ ఉంటారు మనకి. ఈ యాప్స్లో ఆడుతుంటే 1 hour కూడా 10 minutes లానే గడిచిపోతే, ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా యూజర్ అటెన్షన్ని గ్రాప్ చేసి ఆలోచించనివ్వకుండా మనం కంటిన్యూస్గా ఆడేటట్టుగా ఈ యాప్స్ని డిజైన్ చేస్తారు. మీరు కొన్ని యాప్స్లో ఒక స్పిన్నర్ని చూసి ఉంటారు. అదేంటంటే మనం ఒకసారి క్లిక్ చేస్తే అది తిరిగి ఒక దగ్గర ఆగిపోతుంది. అది మోస్ట్ ఆఫ్ ద డేస్ మనకి యూజ్ అయ్యేదైతే ఏం రాదు. కానీ ఆ స్పిన్నర్ని ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? అట్లా యూజ్ చేయడం వల్ల ఆ యాప్స్లో 50% రిటెన్షన్ ఉంటుందంట. 50% అంటే రోజు కొంతమంది యాప్స్ని ఓపెన్ చేసి ఆ స్పిన్నర్ కోసమే అసలు ఏం వస్తుంది, గిఫ్ట్ వస్తుందా లేకపోతే పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ వస్తుందా అని చెప్పి ఆ యాప్ని, ఆ స్పిన్నర్ని తిప్పుతూ ఉంటారనమాట. ఈ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమ్స్ అనేవి ఒక స్లో పాయిజన్. మీకు తెలుసా, ఎవ్రీ ఇయర్ ఈ క్రికెట్ బెట్టింగ్లో ఆడేవాళ్ళు 20% పెరుగుతున్నారంట మన ఇండియాలో. అండ్ దాదాపు 45 crore పీపుల్ ఈ బెట్టింగ్కి అలవాటు పడ్డారంట. యూజువల్లీ ఇట్లాంటి బెట్టింగ్స్ ఆడాలంటే కెసినోకి వెళ్ళాల్సి వచ్చేది ఒక టైంలో, ఈ మొబైల్స్ రాకముందుకు. అక్కడేంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనతో వచ్చిన వాళ్ళు మనని వార్న్ చేస్తుంటారు, వద్దురా ఇంకా ఆడకురా చాలు అని చెప్తుంటారు. కానీ ఈ మొబైల్స్లో ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ అండ్ గేమ్స్ ఆడడము, లిమిట్ లేకుండా ఆడడం, మనం ఒక్కరమే ఆడుతుంటాం, నైట్ అంతా ఆడుతుంటాం, ఎన్ని లెవెల్స్ ఆడుతుంటామో మనకే తెలియదు, ఎంత మనీ పోగొట్టుకుంటామో కూడా మనకు అసలు లిమిట్ కూడా ఉండదన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది ఈ ప్రాసెస్ని ఇంకా ఈజీ చేసేసింది. ఒక సైకియాట్రిస్ట్ ఏమన్నాడంటే, డ్రగ్ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి 5 years పడుతుందంట. ఆల్కహాల్ అడిక్ట్ అంటే ఒక్క సిప్ కూడా వేయకుండా మొత్తం మానేయడానికి 10 years పడుతుందంట. కానీ ఒక మనిషి ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్కి అలవాటు అయితే దాని నుండి ఆ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి లైఫ్ టైం సరిపోదంట. ఈజీ మనీ, ఫ్రీ మనీ, ఇదంతా ఒక ట్రాప్ వరల్డ్. కొంతమంది ముందే రియలైజ్ అవుతారు, ఇంకొంతమంది రియలైజ్ అయ్యే టైంకి వాళ్ళ చేతిలో ఇంకా ఏముండదు. ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్లో మనీ సంపాదించి సెటిల్ అయిన వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసిండ్రా? ద సో కాల్ సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అట్లీస్ట్ కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, మేము కూడా చూస్తాం. కానీ వాళ్ళు అట్లా సక్సెస్ అయ్యి ఏదో మనీ సంపాదిస్తున్నా అని బిల్డప్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎన్నిసార్లు మనీ పోగొట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు అట్లా వస్తుంటే, ఎవరో ఎక్కడో వాళ్ళ హార్డ్ ఎర్న్ మనీని పోగొట్టుకున్నారు కాబట్టే వాళ్ళు అట్లా సంపాదించగలుగుతున్నారు. అంటే అవి జెన్యూన్ మనీ కూడా కాదు. మస్తు మంది బయటికి చెప్తలేరు కానీ ఈ బెట్టింగ్ యాప్స్లో మనీ పోగొట్టుకున్న వాళ్ళు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. పరువు పోతుందని కొంతమంది, లేకపోతే చెప్తే తిడతారని ఇంకొంతమంది, ఆ ప్రెషర్ని వాళ్ళే తీసుకుంటున్నారు కానీ బయటికి చెప్తలేరు. ఇదంతా విన్న తర్వాత కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు, లేదు ఇదంతా గ్యాంబ్లింగ్ కాదు, ఏం కాదు, సరిగ్గా ఆడడం రాదు మీకు, అంతే దమాక్ పెట్టి ఆడాలి, మస్తు పైసలు సంపాదించవచ్చు అని అంటుంటారు. పైసలు సంపాదించాలి కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. నువ్వెట్లో కష్టపడి సంపాదించలేవు. నీ పేరెంట్స్ సంపాదించిన డబ్బులు కూడా నువ్వు దీంట్లో పెట్టి అవన్నీ పోగొట్టుకుంటే రేపు నీ పొద్దున ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఇవన్నీ చూసి ప్రెషర్ తట్టుకోలేక నువ్వు సూసైడ్ చేసుకొని చనిపోతే మీ ఫ్యామిలీ రోడ్డున పడితే ఎవరు చూసుకుంటారు? నువ్వు ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నావు అంటే ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు ఫ్యూచర్లో పక్కా రిగ్రెట్ అవుతావు. ఎందుకంటే నువ్వు నీ ఫాలోవర్స్ని ఎంకరేజ్ చేస్తున్నావు, టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నావు, లింక్స్ ఇస్తున్నావు, వాళ్ళని ఆడమంటున్నావు, అన్నీ చేస్తున్నావు. నువ్వు అట్లా సంబంధించిన డబ్బుకి ఎప్పటికీ వాల్యూ ఉండదు. ఇదంతా ఓకే. లాస్ట్కి ఒక విషయం చెప్తా. మీ అమ్మ నాన్న అయితే మిమ్మల్ని ఇట్లా బెట్టింగ్కి బానిస అవ్వడానికి అయితే పెంచలేదు. మీరు వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా పర్లేదు కానీ మీ వాల్యుబుల్ లైఫ్ని మాత్రం పోగొట్టుకొని వాళ్ళకి తీరని లోటుని మిగల్చకండి. గ్యాంబ్లింగ్ అనేది ఒక ఫ్యామిలీ డిసీజ్. ఆ ఫ్యామిలీలో ఒక్కరు అడిక్ట్ అవ్వచ్చేమో ఆ గ్యాంబ్లింగ్కి, కానీ ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. మీరు కూడా మీ లైఫ్లో ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమ్స్కి అలవాటు పడి మనీ పోగొట్టుకున్నా, లేకపోతే ఎవరైనా స్టిల్ ఇట్లాంటి బెట్టింగ్స్కి బాగా అడిక్ట్ అయిపోయినా కూడా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ని వీలైతే కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అవి చదివి కొంతమంది అయినా రియలైజ్ అవుతారేమో. లాస్ట్లీ ఈ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగను. నేను ఇప్పటిదాకా చెప్పిన విషయాలలో ఏదైనా ఒక్కదానికైనా నువ్వు కనెక్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. దిస్ ఇస్ చందన ఆన్ మన ఇలాకా సైనింగ్ ఆఫ్.